అలా గైస్, డిగ్రీకి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి సార్, లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా. సో వాళ్ళందరికి కూడా ఏంటంటే మీరు ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. ఈరోజు 15/10/2025 సాయంత్రం 5 గంటల లోపల రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆఫ్టర్ టైం తర్వాత కానీ రేపు కానీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, ప్రైవేట్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఏ రిపోర్ట్ చేయాలనుకున్నా కానీ ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అయితే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయండి. మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, అక్కడ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే ఇలా పలానా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు, దానివల్ల మేము రిపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ ఒక లెటర్ రాసేసి ఇస్తే వాళ్ళు సీట్ అలాట్మెంట్ రిపోర్ట్ అన్నది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా మంది సార్ డేటా నాట్ ఫౌండ్ అని చెప్పేసి అంటున్నారు. సో డేటా నాట్ ఫౌండ్ అనుకుంటే మీకైతే సీట్ రాలేదని అర్థం అండి. ఓకేనా? సీట్ రాలేదని చెప్పేసి థర్డ్ కౌన్సిలింగ్ ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారు. థర్డ్ కౌన్సిలింగ్ ఏంటంటే ఇంకా ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ 2 days ఇచ్చారు. థర్డ్ కౌన్సిలింగ్ అన్నది రేపు కానీ ఎల్లుండి కానీ అయితే తెలియడం అయితే జరుగుతుందండి, ఉందా లేదా అన్నది. లేకపోతే లేదనుకుంటే నెక్స్ట్ మేనేజ్మెంట్ కోట ఉండడం అయితే జరుగుతుందండి. సో నార్మల్ మేనేజ్మెంట్ కోట ఏంటంటే ఫీజు రిమెంబర్స్ ఒకటే రాదు, నార్మల్ ఫీజెస్ ఉంటాయి. బట్ ఒక 5,000 10,000 ఎక్స్ట్రా ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు దాకా సీట్ రాకపోతే గవర్నమెంట్ నేను అదే కాలేజీలో చదువుదాం అనుకున్న ఎవరైనా ఉంటే మీరు మేనేజ్మెంట్ కోటాల నుంచి ఇప్పటి నుంచి ట్రై చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. సో ఎవరైనా ఉంటే దయచేసి ఈ రోజు వెళ్ళి మీరు అయితే సీట్ రిపోర్ట్ అయితే చేసేయండి. ఓకేనా? ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ అవుతున్నాను. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్. రాని వాళ్ళందరూ కూడా మీరు ఏం ఫీల్ అవ్వకుండా థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే థర్డ్ కౌన్సిలింగ్, లేకపోతే మేనేజ్మెంట్ కోట అయితే ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకుందాం, నెక్స్ట్ ఇయర్ పెడదాము. వేస్ట్ చేసుకున్నారంటే 1 year వేస్ట్ అయ్యడం అయితే జరుగుతుంది. ఓకేనా? టైం వేస్ట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ మనకు టైం అయితే రాదు. మీరు డిగ్రీ చదివితే ఇంకేమైనా చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.